ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో మా కరెస్పాండెంట్ సతీష్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చెప్పండి, 2 రోజుల క్రితమే ఖరారైన రూట్ మ్యాప్ అర్ధంతరంగా ఉన్నట్లుండి ఈ రూట్ మ్యాప్ ను మార్చడానికి గల కారణాలేంటి? అనుశ్రీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో బయలుదేరి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి రానున్నారు. ఇటీవల ఆ జోగి రమేష్ నివాసం పైన తెలుగుదేశం పార్టీ రౌడీలు గూండాలు చేసినటువంటి దాడులు, పెట్రోల్ బాంబులు వేసి మరి ఇంటిని తగలబెట్టేటువంటి ప్రయత్నం, ఇంట్లో వాళ్ళని హత్యాయత్నం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ని అకస్మాత్తుగా నిన్న రాత్రి నుండి మార్చుకోవాలంటూ పోలీసులు కోరినటువంటి పరిస్థితి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి, దేవినేని అవినాష్ అందరూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ప్రభుత్వం ఒకవైపు గుంటూరులో వచ్చినటువంటి జన ప్రవాహాన్ని చూసి ఆ అక్కసుతో ఆంక్షలు విధించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఏ రూట్లో రమ్మన్నా సరే వస్తామని చెప్పి చాలా స్పష్టం చేశారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు రూట్ కూడా మార్చుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి మరి కాసేపట్లో బయలుదేరి రానున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి ఇప్పటికే మాజీ మంత్రి ఆర్కే రోజా, అదేవిధంగా ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణ్ చేరుకుని వాళ్ళతో మాట్లాడదాం. మరి ఇవాళ జోగి రమేష్ నివాసం పైన కానీ అటు అంబటి రాంబాబు గారి నివాసం పైన జరిగినటువంటి దాడులను ఎలా చూస్తారు? ఈ దాడులు గతంలో ఎప్పుడైనా చూసారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లపైన టార్గెట్ చేసి మరి చేస్తున్నటువంటి దాడులను ఎలా చూస్తారు? ఇది నీచమైన సంస్కృతి అండి. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 24-25 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కూడా ఇలాంటి నీచమైన సంస్కృతిని మనం ఎక్కడ కూడా చూడలేదు. ఒక పార్టీ నాయకులు ఇంకో పార్టీ నాయకుల ఇళ్ల మీద ఈ విధంగా దాడులు చేసి ధ్వంసం చేయటం అనేది నేను ఎక్కడ చూడలేదు. ఇదే కనుక వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని కనుక చేసుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క తెలుగుదేశం వాడైనా ఒక జనసేన వాడైనా ఉండి ఉంటాడని ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు విలువలు నేర్పారు, క్రమశిక్షణ నేర్పారు. శాంతి భద్రతలను కాపాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడమే కాకుండా తను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలో రావటం కోసం అలవిగాని హామీలు ఇచ్చి వాటిని చేయలేక చతికిలబడి ప్రజలని డైవర్ట్ చేయటం కోసం ఈరోజు దాడులు చేయటం కానీ, లడ్డూ ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకొస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము జోగి రమేష్ గారి ఇంటికి వచ్చాం. ఈ కుటుంబం మీద అయితే 18 నెలలుగా ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. మొదట కల్తీ మద్యం కేసు అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద, అదేవిధంగా వాళ్ళ బ్రదర్ మీద కేసులు పెట్టి లోపల పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి జోగి రాజీవ్ మీద కేసులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా సాక్షాత్ ఆయన భార్య మీద కూడా కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే మాట్లాడితే కొడతాం, నిలదీస్తే చంపేస్తాం, లేదా దాడులు చేస్తాం అని ఈరోజు జోగి రమేష్ ఫ్యామిలీ మీద కానీ, అంబటి గారి ఫ్యామిలీ మీద కానీ వాళ్ళు చేసిన దాడులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంబటి గారి విషయంలో మీరు చూస్తే కేంద్ర మంత్రి పెమ్మసాని ఏం చెప్పాడు? మేము ఆయన మీద దాడి చేస్తామంటారు. ఆ ఎమ్మెల్యే మేము దాడి చేసి వచ్చామని చెప్తారు. అంటే ఎటుపోతుంది ఈ సొసైటీ? ఎటుపోతుంది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అనేది నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని మేము ఎత్తి చూపిస్తాం. తప్పు అని మేము చెప్పినప్పుడు అది కాదు అని మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే మీరు ప్రూవ్ చేయండి. మీరు చేసేది తప్పు అనేది ఈరోజు సిబిఐసి కోర్టుకి ఇచ్చిన దీంట్లో క్లియర్ కట్గా ఉంది. మరి మీరు అబద్ధాలు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తి పోస్తున్నారని మేము చెప్తే దాన్ని డైవర్ట్ చేస్తూ మా మీద దాడులు చేయడం ఎంతవరకు? ఈరోజు లైన్గా చూడండి, అంబటి గారు, జోగి రమేష్ గారే కాదు, మిథున్ రెడ్డి గారు, మాజీ ఎంపీ రెడ్డప్ప గారి మీద దాడి చేశారు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు, మన పేర్ని నాని గారి మీద దాడి చేశారు, మన జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక అండ్ వాళ్ళ హస్బెండ్ రాము మీద దాడి చేశారు, వంశీ గారి ఇంటి మీద దాడి చేశారు, కొడాల నాని ఇంటి మీద దాడి చేశారు. అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదు, మీరు చేసిన తప్పులు ఎత్తి చూపకూడదు, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే అడగకూడదు, అడిగితే దాడులు చేస్తాము, చంపేస్తాము, యాసిడ్ పోస్తాము, లేదా పెట్రోల్ బంక్ పోస్తామని అరాచకం సృష్టిస్తారు. ఎంత ఘోరం అంటే పోలీసుల అండతో, పోలీసుల సమక్షంలో, పోలీసులతో కలిసి చేస్తున్నారు. ఇవి అన్ని విజువల్స్లో మీకే కనిపిస్తుంది. పోలీసులు ఎంత హ్యాపీగా నించొని వేడుక చూస్తున్నారు. అంటే పోలీసు ఎంత దిగజారిపోయింది, పోలీసు ఎంత ఫెయిల్యూర్ అనేది ఇక్కడ మనం కళ్ళారా చూడాల్సిన విషయం. సో ఇక్కడ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం జరగట్లేదు ఈ రాష్ట్రంలో, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. సో ఇక్కడ
ఎక్స్ మినిస్టర్లకే సేఫ్టీ లేదు అంటే మామూలు జనానికి ఏం సేఫ్టీ ఉంటుంది? వాడికి ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే ఏ విధంగా ప్రశ్నిస్తాడు? ప్రశ్నించిన మా ఇంట్ల మీదే దాడి చేస్తే వాళ్ళు ఎలా ప్రశ్నించగలరు? భయభ్రాంతులకి గురి చేసి పరిపాలించాలని చూస్తున్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనే ఈ దాడులు చేస్తున్నారని చెప్తున్నారు. మరి భయపడే పరిస్థితి ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మాది పోరాటాలతో పుట్టిన పార్టీ. పెద్ద పెద్ద సోనియా గాంధీ లాంటి వాళ్ళని ఎదిరించి నిలబడిన వ్యక్తి మా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారి వెనుకున్న సైనికులు అందరం కూడా ఈరోజు గుండె ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం. వీళ్ళు ఇళ్ల మీద పెట్రోల్ బాంబులేసో లేకపోతే కార్ల మీద రాడ్లేసో కర్రలతో కొడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. మీరు ఎంతకెంత భయపెడతారో అది మీకే తిరిగి కొడుతుంది. ఈరోజు వాళ్ళు అనుకోవచ్చు మేము తగలబెట్టేశాం అంబటి గారి ఇల్లు, జోగి రమేష్ ఇల్లు అనుకుంటున్నారు. కానీ తగలబెట్టింది వాళ్ళ ఇల్లు కాదు, మీ పార్టీని తగలబెట్టేసుకున్నారు. మీ పార్టీ మళ్ళీ బ్రతకకుండా సమాధి కట్టుకుంటున్నారు అనేది కూటమి ప్రభుత్వ కార్యకర్తలు, నాయకులు అందరూ తెలుసుకోవాల్సిన నిజం ఇది.